న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. ఆలగడ్డలో సినిమా పట్టిలో చోరీ. ఆలగడ్డలో మొహరం పండుగను ప్రజలు శాంతియుతంగా జరుపుకోవాలన్న పట్టణ సిఐ రమేష్ బాబు. పేదల సంక్షేమమే టీడీపీ ప్రభుత్వ ధ్యేయమన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. పనిచేయని 435 ఈవీఎంలు బెంగళూరుకు తరలిస్తున్నామన్న నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. సరైన ధరలకు నిత్యావసర సరుకులు అందిస్తామన్న నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి గనియా. ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్లు పెంచాం, ఇంటి దగ్గర పెన్షన్ ఇచ్చాం, మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం సీఎం చంద్రబాబు నాయుడు. నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలో ఒక రైతు నుండి సినిమా పక్కిలో 2.70 లక్షల రూపాయలను చోరీ చేసిన ఘటన వెలుగు చూసింది. మంగళవారం మధ్యాహ్నం రుద్రవరం మండలం మందలూరు గ్రామానికి చెందిన నంద్యాల లింగమూర్తి రెడ్డి అనే రైతు ఎస్బీఐ బజార్ బ్రాంచ్ నుండి 4.70 లక్షల రూపాయల నగదును విత్ డ్రా చేశారు. అనంతరం ఫర్టిలైజర్స్ దుకాణంలో 2 లక్షల రూపాయల అప్పు చెల్లించి మిగిలిన నగదును బైక్ కవర్ లో ఉంచుకొని స్థానిక సత్రం వీధిలోకి ఒక టైలరింగ్ షాప్ వద్ద బైక్ పార్క్ చేసి ఉంచగా గుర్తు తెలియని వ్యక్తులు నగదును చోరీ చేసి ఫరారయ్యారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు బాధితుడు లింగమూర్తి రెడ్డి తెలిపారు. పోలీస్ శాఖ వారు తన నగదును రికవరీ చేసి న్యాయం చేయాలని బాధిత రైతు కోరుతున్నారు. మాకు ఫిర్యాదు అందింది, దాని మీద విచారణ చేస్తున్నాం. సమాచారం ఉంది, త్వరలో ముద్దాయిలను కూడా పట్టుకుంటాం. అలాగే వివిధ రకాల సైబర్ క్రైమ్ నేరాలు కూడా జరుగుతున్నాయి. ప్రతి వ్యక్తి సామాన్య రైతు చదువుకోని వ్యక్తులు కూడా ఇప్పుడు సెల్ ఫోన్స్ వాడుతున్నారు. దానివల్ల ప్రతి ఒక్కరిది ఆ సెల్ ఫోన్లలో అమౌంట్ ఉండడము, ఆ టైప్ ఉండడంతో రకరకాల లింక్స్ అన్నీ వస్తుంటాయి. దానిని ఆపరేట్ చేయడం వల్ల మన అమౌంట్ మనకు తెలియకోకుండానే ఓటీపీ నంబర్ చెప్పడం వల్ల కానీ, లింక్స్ ఓపెన్ చేయడం వల్ల కానీ వెళ్తుంది. కాబట్టి సైబర్ నేరాల పట్ల కూడా ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే పట్టణంలో ఉన్నటువంటి ద్విచక్ర వాహనాల వ్యక్తులు కూడా మీకు తెలియజేయడం ఏమనంటే, ద్విచక్ర వాహనాలు మీరు రాత్రి సమయంలో ఇంటి ముందర పెట్టినప్పుడు ఖచ్చితంగా సైడ్ లాక్ వేసేసుకొని పెట్టుకోవాల్సింది కూడా మేము సూచనలు ఇస్తున్నాం మీడియా ముఖంగా. నంద్యాల జిల్లా ఆలగడ్డ టౌన్ మరియు పి చింతకుంట గ్రామాలలో రానున్న మొహరం పండుగను ప్రజలు శాంతియుతంగా జరుపుకోవాలని టౌన్ సీఐ రమేష్ బాబు ముస్లిం సోదరులను కోరారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మొహరం పండుగ సందర్భంగా ఎలాంటి అల్లర్లు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. రానున్న మొహరం పండుగ సందర్భంగా అలజడులు సృష్టించకుండా 20 మంది వ్యక్తులపై బైండవర్ కేసులు నమోదు చేసినట్లు సీఐ రమేష్ బాబు తెలిపారు. వారిని మండల తహసీల్దార్ ఎదుట హాజరుపరుస్తున్నట్లు సీఐ రమేష్ బాబు తెలిపారు. హిందూ ముస్లిం సోదరులు పోలీసు శాఖతో సహకరించి పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సీఐ రమేష్ బాబు విజ్ఞప్తి చేశారు. ఇబ్బందులు కలిగించేలాగా వ్యవహరిస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇలాగే ఇప్పుడు సుమారుగా ఒక ఇబ్బంది కలిగిస్తారు, ప్రజలకు ఇబ్బంది కలిగించి సంచరిస్తున్నారని పట్టణంలో ఒక 20 మంది దాకా గుర్తించాం. వాళ్ళందరినీ ఈరోజే మేము బైండ్ ఓవర్ చేస్తున్నాం మండల రెవెన్యూ ఆఫీసర్ గారి వద్ద. ఎవరైనా కానీ మా దృష్టికి వస్తే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఈ విధంగా విఘాతం కలిగించే వాళ్ళ మీద మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. పేద ప్రజల సంక్షేమమే టీడీపీ ప్రభుత్వ ధ్యేయమని ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సబ్సిడీ రేట్ల స్టాల్ ను ఆమె ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం కందిపప్పు, బియ్యం ధరలను పేద ప్రజల కోసం తగ్గించి అమ్మాలని ఆదేశించడంతో ఈ మేరకు అధికారుల ఆలగడ్డలో కూడా ప్రత్యేక స్టాల్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అఖిలప్రియ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేద ప్రజల పక్షపాతి అని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సారించడం, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి కార్యక్రమాలు ఏ రోజు చేపట్టలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ నజీర్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ ఏవి రమేష్ బాబు, మార్కెట్ యార్డ్ శాఖ అధికారులు, రెవెన్యూ సిబ్బంది, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నిర్వాహకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఈరోజు మేము మంచి నిర్ణయం తీసుకున్నాము, సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకున్నామని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు ధరలు పెంచుకుంటూ పోయి అసలు సామాన్య ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఉండాలన్నా ఏ విధంగా ఇబ్బందికరంగా ఉండేదనేది కూడా గత 5 సంవత్సరాల్లో కూడా మనం చూడడం జరిగింది. ఎక్కడ కూడా ఏ ఒక్కసారి కూడా ప్రజలు పడే ఇబ్బందులు కూర్చొని మాట్లాడి సరుకుల రేట్లు ఎట్లా తగ్గించాలా, ఈరోజు అటువంటి ఆలోచనలన్నీ కూడా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నా ఇంట్లో నా వాళ్ళు నాకు నేను తిండి తింటున్నానా లేదని ఆలోచించుకున్నారే తప్ప సామాన్య ప్రజలు పేదవాళ్ళు వాళ్ళ ఇళ్లలో పరిస్థితి ఏంటనేది ఎప్పుడు కూడా ఆలోచించలేదు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు చూసి నిజంగానే ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి పరిపాలన కదా మేము కావాలని అనుకుంది అనేది ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇంకా వచ్చే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వము మేము తీసుకోబోయే నిర్ణయాలకి ప్రజలు జీవితాలు బాగుపడతాయని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటున్నాం. మరి ఇందాక ఎంఆర్ఓ గారు చెప్పినట్టుగా కూడా ఏదైతే సరుకుల రేట్లు పెరిగిపోయినాయో ఆ భారం నుంచి ప్రజల్ని తప్పించడానికే సరుకుల రేట్లు కూడా మెల్లిమెల్లిగా తగ్గించుకుంటూ రావడం జరుగుతుంది. బయట ఉన్న రేట్లకి ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే ఈ రేట్లకి దాదాపుగా చాలా తేడా ఉంది. క్వాలిటీ విషయంలో కూడా తేడా ఉంది. మంచి క్వాలిటీ కలిగిన బియ్యం కావచ్చు, కందిబ్యాలు కావచ్చు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా వచ్చే రోజుల్లో కూడా సరుకుల రేట్లు తగ్గించి ఇట్లాగే మార్కెట్ యార్డ్లో మరి స్టాల్స్ పెట్టించి ప్రజలకి అందుబాటులో ఉండేలాగా కూడా చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ స్టాల్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరి తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. వచ్చే రోజుల్లో కూడా ఇంకా మిగతా సరుకులు ఇప్పుడు కేవలము బియ్యము కందిబ్యాలు మాత్రమే రేట్లు తగ్గించి ఇవ్వడం జరుగుతుంది. 5 కేజీల బియ్యము మరి కేజీ కందిబ్యాలు కలిపి 400 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే కూడా ఎక్కడ కూడా స్టాక్ తగ్గకుండా అన్ని విధాలుగా కూడా వచ్చే వాళ్ళందరికీ వెంటనే ఇచ్చేటట్టుగా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని చర్యలు కూడా తీసుకుంటారు. రైస్ మిల్లర్స్తో అందరితో కూడా మాట్లాడి వాళ్ళు కూడా అందరూ సహకరిస్తున్నారు. మరి అదేవిధంగా క్వాలిటీ విషయంలో కూడా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా కూడా అదే ఉంది. క్వాలిటీ విషయంలో కూడా ఏదో ఇచ్చి పాడేయాలని చెప్పి కాకుండా సరైన సరుకు కూడా ప్రజలకు అందజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రోజు మాత్రం కేవలము ఈ 2 మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. వచ్చే రోజుల్లో ఇంకా కొన్ని సరుకులు కూడా తక్కువ రేట్లకి ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ నెలకి ఒకసారి ఈ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఒక కుటుంబానికి ఒకసారి మాత్రమే నెలకి ఇవ్వడం జరుగుతుంది. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు స్టాల్స్ ఓపెన్ ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా సరే మీరు వచ్చి ఈ సరుకులు కొనడానికి అవకాశముగా భావించాలని చెప్పి కూడా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ మీడియా మిత్రులందరూ కూడా ఇది మంచి ప్రోగ్రాము, ప్రజలందరికీ బాగా సరుకులు రేట్లు తగ్గించి ఇవ్వడం మంచి ప్రోగ్రాం కాబట్టి మీరు కూడా బాగా పబ్లిసిటీ చేయాలి, దీనికి ప్రజలందరూ కూడా దీన్ని వాడుకోవాలని చెప్పి కూడా మీడియా మిత్రులందరూ కూడా తెలియజేసుకుంటూ మరిన్ని కార్యక్రమాలతో మళ్ళీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క అంశంలో కూడా అందరూ కూడా చర్యలు తీసుకొని ప్రతి ఒక్క ప్రోగ్రాంలో కూడా మేము పార్టిసిపేట్ చేసి 10 మందికి అందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటట్టుగా కూడా మేము చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. సార్వత్రిక ఎన్నికల కోసం వచ్చిన ఈవీఎంలలో పనిచేయని ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను బెంగళూరుకు తరలిస్తున్నామని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి తెలిపారు. గురువారం టెక్కి మార్కెట్ యార్డ్ లో భద్రపరిచిన ఈవీఎం గౌతమ్ లో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పనిచేయని ఈవీఎంలను పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ ఏ పద్మజ, ఆర్టీఓ మల్లికార్జున్ రెడ్డి, రాజకీయ పార్టీల ప్రతినిధులైన కాంగ్రెస్ తరపున రియాజ్ భాషా, బీజేపీ తరపున కె చంద్రశేఖర్ రెడ్డి, టీడీపీ తరపున శివరాం రెడ్డి, వైసీపీ తరపున సాయిరాం రెడ్డి, సిపిఎం తరపున నరసింహ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలలో భాగంగా బెంగళూరు బెల్ కంపెనీ నుండి వచ్చిన ఈవీఎంలలో పనిచేయని ఈవీఎంలను బెంగళూరుకు తరలిస్తున్నట్లు ఆమె తెలిపారు. సాంకేతిక లోప కారణంగా పనిచేయని ఈవీఎంలు, రిజర్వ్ లో ఉన్న ఈవీఎంలు, ట్రైనింగ్ లో డిఫెక్ట్ వచ్చిన ఈవీఎంలు, మ్యాక్పోల్ డిఫెక్ట్ వచ్చిన ఈవీఎంలు, కమిషనింగ్ లో డిఫెక్ట్ వచ్చిన ఈవీఎంలు, ఫస్ట్ లెవెల్ చెక్ లో పనిచేయని బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్ల వీవీ ప్యాట్లు మొత్తం కలిపి 435 ఈవీఎంలను గుర్తించామని వీటన్నిటినీ స్కాన్ చేసి ఈ నెల 22న
బెల్ కంపెనీ బెంగళూరుకు తరలిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, గ్రామ పీడి రామచంద్రారెడ్డి, తహసీల్దార్ చంద్రశేఖర్, ఎన్నికల విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రైతు బజార్లలో సోనా మసూరి బియ్యంను, కందిపప్పు, ధాన్యాలను సరైన ధరలకు వినియోగదారులు విక్రయిస్తున్నామని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి పేర్కొన్నారు. గురువారం పద్మావతి నగర్లోని రైతు బజార్, టెక్కే మార్కెట్ యార్డ్లోని రైతు బజార్లలో నంద్యాల జిల్లా హోల్సేల్ మండి మర్చెంట్ అసోసియేషన్ సౌజన్యంతో నాణ్యమైన సార్టెక్స్ కందిపప్పు, కర్నూలు సోనా మసూరి బియ్యాన్ని సరైన ధరలకు విక్రయించే ప్రత్యేక కౌంటర్లను జిల్లా కలెక్టర్ జి రాజకుమారి, జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు నిత్యావసర వస్తువులు అధికంగా ఉన్న నేపథ్యంలో రైతు బజార్లో ప్రత్యేక కౌంటర్లను ప్రారంభించి సోనా మసూరి బియ్యం, కందిపప్పులను సరైన ధరలకు అందివ్వాలని నిర్ణయించిందన్నారు. ఈ మేరకు దేశవాళీ రకం కందిపప్పులు కిలో 160 రూపాయలు, స్టీమ్డ్ సోనా మసూరి బియ్యం కిలో 49 రూపాయలు, సోనా మసూరి రా బియ్యంలో కిలో 48 రూపాయలు చొప్పున వినియోగదారులకు విక్రయిస్తున్నామన్నారు. రైతు బజార్లోని కౌంటర్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు వినియోగదారుల సౌకర్యం విక్రయిస్తామన్నారు. నంద్యాల పట్టణంలోని 2 కేంద్రాలతో పాటు ఆత్మకూరు, డోన్, ఆలగడ పట్టణాలలోని రైతు బజార్లో కూడా ప్రత్యేక కౌంటర్లు ప్రారంభిస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రతి కుటుంబానికి 1 కేజీ కందిపప్పు, 5 కేజీల బియ్యం కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించామన్నారు. జిల్లాలోని వినియోగదారులందరూ తమ ఆధార్ కార్డుతో పాటు క్యారీ బ్యాగ్ తీసుకుని కౌంటర్లోని నిత్యావసర సరుకులు పొందే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఓ వెంకటరాముడు, మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, ఆర్డీఓ మల్లికార్జున్ రెడ్డి, రైస్ మిల్, దాల్ మిల్, రిటైలర్లు, హోల్సేల్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు. మనకి ఇక్కడ టీం అందుబాటులో ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని కోరుతూ ఉన్నాం. అలాగే మన జిల్లాలో కూడా ఈ దాల్ మనకి పండుతుంది, కందిపప్పు ఇంకా ఎక్కువ ప్రాంతంలో ఇది గ్రో చేయడానికి మనం చూస్తూ ఉన్నాము. దానికి కూడా మన అగ్రి, హార్టీ, ఇరిగేషన్ వీళ్ళందరి సపోర్ట్తో ఏ విధంగా మరింత ఏరియా పెంచాలి అన్నది కూడా తగు చర్యలు మనం తీసుకుంటున్నాం. ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్లు పెంచాం, ఇంటి దగ్గర పెన్షన్ ఇచ్చాం, మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. అన్న క్యాంటీన్లు వచ్చే నెలల్లోనే మొదలవుతాయి. ఉచిత ఇసుక మొదలు పెట్టాం. పేదలకు ఇన్ని ఇస్తుంటే సహించలేని వాడు ఈ భూతం. ఈ భూతాన్ని శాశ్వతంగా వదిలించుకునే భూత వైద్యులు ఈ ప్రజలే సీఎం చంద్రబాబు నాయుడు. ఇప్పటికే మీరు చూశారు, 30 రోజులు కూడా కాలేదు. వచ్చిన వెంటనే నేను చెప్పిన ప్రకారం పింఛన్లు పెంచాం. 3,000 రూపాయలు 4,000 రూపాయలు చేసి ఏప్రిల్ ఇస్తామని 7,000 రూపాయలు ఒకేసారి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం. అది పేదవాళ్లపై నుండే ప్రేమ. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే మా తమ్ముళ్లకు ఉద్యోగాలు లేవంటే మెగా డిఎస్సి హామీ ఇచ్చాం. మొదటి సంతకం పెడతానని చెప్పాను. మొదటి సంతకం పెట్టాను. మొదటి క్యాబినెట్ లో పెట్టాను. ఆమోదించి నోటిఫికేషన్ ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ. మూడోది, మీ భూములన్నీ కొట్టేయాలనుకున్నాడు. కొట్టేయాలనుకుంటే నేను ఆ రోజు హామీ ఇచ్చాను, మీరు ఏం భయపడద్దండి, ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. ఇది జగన్ వేసిన పెద్ద స్కెచ్. ఇది దీన్ని ఇమ్మీడియట్ గా కంట్రోల్ చేస్తారు, రద్దు చేస్తానని చెప్పి రద్దు చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్న క్యాంటీన్లు 180 క్యాంటీన్లు 183 ఉన్నాయి. ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తాం. పేదవాడికి అన్నం పెడతాం. పేదవాడికి అన్నం పెడితే సహించలేని మనస్తత్వం, ఈ ఆయన పేరు కూడా నేను చెప్పకూడదు, ఇప్పుడు చెబితే చాలా చిన్నగా ఉంటుంది. అలాంటి వ్యక్తి వీళ్ళంతా సైకో. మా తమ్ముళ్ళు ఇంకా మర్చిపోలేదు. మర్చిపోతే భయంకరం. నేను మొన్న కూడా చెప్పా, నేను అందరితో మాట్లాడుతున్న ప్రపంచం అంతా, అందరూ మీరంటే మాకు అభిమానం ఉంది, మీ మీద నమ్మకం ఉంది, మేము వస్తామంటున్నారు. కానీ మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది, మళ్లీ అది లేస్తే ఏమవుతుంది కాబట్టి అది కూడా ఆలోచించమని నేను చెప్పాను. ఆ భూతానికి భూత వైద్యులు చూసుకుంటున్నారు.
శాశ్వతంగా ఆ భూతాన్ని వదిలించే బయట మా ప్రజానీకానికి అప్పచెప్పానని చాలా స్పష్టంగా చెప్పాను. ఆ భూతాన్ని పూర్తిగా కంట్రోల్ చేసేది భూత వైద్యులు మీరే, అది గుర్తుపెట్టుకోవాలి. అది కంట్రోల్ చేసి ముందుకు పోదాం. అదే సమయంలో మా తమ్ముళ్ళందరికీ, ప్రజలందరికీ మీ ఆదాయం పెంచే మార్గం అదే నైపుణ్య అభివృద్ధి కోసం సెన్సస్ తయారు చేస్తున్నాం. అందులో ఏ విధంగా మీ ఆదాయం పెరుగుతుంది, యువతకు ఉద్యోగాలు ఏ విధంగా వస్తాయి, ప్రపంచం మొత్తం రాణించాలంటే ఎలాంటి నైపుణ్యం మీకు కావాలో అది ఇప్పించే బాధ్యత మాది. దానికి కూడా శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్నింటికంటే ముఖ్యంగా ఇసుక, ఉచిత ఇసుక ఫ్రీ. ఏం తమ్ముళ్ళు ఎన్నికల ముందు చెప్పాను, ఫ్రీ ఇసుక ఇస్తానన్నాను, ఉచిత ఇసుక ఇస్తాన్నాం. మాట నిలబెట్టుకున్న పార్టీ ఎన్డీఏ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరందరూ ఒక పక్క నా మీద గాని, పవన్ కళ్యాణ్ గారి పైన గాని, నరేంద్ర మోడీ గారు చెప్పిన విషయాలు, ఎన్డీఏ చెప్పిన విషయాలన్నీ కూడా మీరు నమ్మారు, పూర్తిగా విశ్వసించారు, మాకు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారు. మేమందరం కూడా మీకు రుణపడున్నాం. తప్పకుండా మీ రుణం తీర్చుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో ఆలోచన ఒకటి, ఆంధ్రప్రదేశ్ ని నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయాలనేది ఏకైక ధ్యేయం. ఇప్పుడు ఎక్కడున్నామంటే అందరికంటే వెనకాలన్నాం. మొన్న జీతాలు కూడా ఇవ్వలేము, పెన్షన్లు ఇవ్వలేమంటే నేను ఒకటే చెప్పా, ఏం చేస్తారో నాకు అనవసరం, ఒకే రోజు పెన్షన్ ఇవ్వాలి, అందరికి ఇవ్వాలని, వాలంటీర్స్ ఉంటేనే సాధ్యం అని చెప్పిన పెద్ద మనుషులకు బుద్ధి చెప్పాలని సచివాలయ సిబ్బందితో ఒకే రోజు ఇచ్చాం. అందుకని సచివాలయ సిబ్బందితో ఒకే రోజు పింఛన్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం. అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. జీతాలు ఇవ్వలేమంటే సాధ్యం కాదని ఒక పక్క పింఛన్లు ఇస్తూనే ఇంకో పక్క ఉద్యోగస్తులు కూడా జీతాలు ఇచ్చాం. రెండు కూడా చేశామంటే అది ఈ పార్టీకి ఉండే కమిట్మెంట్. తప్పకుండా చేస్తాం. మీరు కూడా ఒకటే చెప్తున్నా, ఈ రోజు మీ ఉత్సాహం చూశాను. ఊర్లు కదిలొచ్చారు. మనస్సు నిండా అభిమానమే. ఎంత అభిమానం ఉందంటే ఆ అభిమానాన్ని పూల వర్షం కురిపించి బ్రహ్మాండంగా మాకు స్వాగతం పలికారు. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మేము పనులు చేస్తాం. మీరు ఆలోచించి అవన్నీ ఏ విధంగా అమలు చేస్తున్నాం చూసుకోండి. నేను చెప్పేది, మా నాయకులు చెప్పే మాటలు కూడా మీరు వినండి. ఇన్ని మీరు సహకరించండి. మీ యొక్క శ్రేయస్సే మా అభిమతం. దానికోసం పనిచేస్తాం. ఏ పని చేసినా ఈ రోడ్లన్నీ చూస్తున్నా, ఏం చేయాలో నాకే అర్థం కావడంలా. ఆ గొయ్యల్లో ఎవరిని పూడ్చాలి తమ్ముళ్ళు? ఎవరిని పూడ్చాలి ఆ గొయ్యల్లో? ఆ గొయ్యలు పెట్టిన వాళ్ళని పూడ్చాలి. ఇప్పుడు మనం ఆ పరిస్థితిలో ఉన్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆలగడ్డలో సినిమా పక్కిలో చోరీ. ఆలగడ్డలో మొహరం పండుగను ప్రజలు శాంతియుతంగా జరుపుకోవాలన్న పట్టణ సిఐ రమేష్ బాబు. పేదల సంక్షేమమే టీడీపీ ప్రభుత్వ ధ్యేయమన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. పనిచేయని 435 ఈవీఎంలు బెంగళూరుకు తరలిస్తున్నామన్న నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. సరైన ధరలకు నిత్యావసర సరుకులు అందిస్తామన్న నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి గనియా. హామీ ప్రకారం పెన్షన్లు పెంచాం, ఇంటి దగ్గర పెన్షన్ ఇచ్చాం, మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం సీఎం చంద్రబాబు నాయుడు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది.
వాయిస్ రివర్స్.